ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ శ్రేణులకు వార్నింగ్ ఇవ్వటం జరిగింది. అలానే తమ పార్టీ శ్రేణులనే అనలేము, దాదాపుగా అన్ని పార్టీల వాళ్ళకి కూడా వార్నింగ్ ఇచ్చారని అనుకోవాలి. సింపుల్గా చెప్పాలి అంటే తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. ఒకవేళ అలా వదిలిపెట్టినట్లయితే వాళ్ళకి అది అలవాటుగా మారుతుంది. కాబట్టి తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా చట్టపరంగా శిక్షలు విధిస్తాము, ఎవరిని వదిలిపెట్టము. అదే టైంలో అట్ ద సేమ్ టైం ఎవరైతే కక్షపూరిత రాజకీయాలకు ఇలాంటి వాటికి పాల్పడతారో వాళ్ళని కూడా వదిలిపెట్టము, తమ పార్టీ శ్రేణులైనా సరే. కక్షపూరిత రాజకీయాలకు మేము దూరం, వీటిని మేము ఎంకరేజ్ చెయ్యట్లేదు, ఖచ్చితంగా అందరినీ చట్ట ప్రకారమే శిక్షిస్తాము, ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పి ఆయన ఒక ప్రకటన విడుదల చేయటం జరిగింది. కాబట్టి ఎవరు గెలిచాం కదా అని చెప్పి విర్రవేగొద్దు, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కించుకోవద్దు, పదవి వచ్చింది కదా అని చెప్పి విర్రవేయకుండా వినయంతో ఉండండి అని చెప్పి ఆయన తమ పార్టీ శ్రేణులకు కూడా పిలుపునిచ్చారు. మరి ఇక్కడతోనైనా ఏపీలో వైసీపీ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు ఆగుతాయేమో చూడాలి.